మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్నిచ్చి పోషించిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞత, స్తుతి, ఆరాధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి సమర్పించుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత మనం మన హృదయాలు వెలిగించుకొని దేవుని నీడలో వెలుగులో మనం నడుచుకుందాం. దేవుని పిల్లరా, చూడగలిగితే అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి అన్నాడు. అంటే దేవుడంట జీవార్థమైన మారు మనసు ఇచ్చినందుకు దేవుని కంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. మీరు ఎప్పుడన్నా చెల్లించారా? నేనైతే ప్రతి దినము చెల్లిస్తా. దేవుని పిల్లారా, జీవార్థమైన మారు మనసు అంటే ఒక కొత్త మనసు. భూమి మీద ఎవరు కనుగొనలేనిది, ఎవరు ఇష్టపడలేనిది ఏంటంటే జీవార్థమైన మారు మనసు. అంటే నిత్య జీవాన్ని గురించిన మారు మనసు. ఏమంటే నిత్య ధనాన్ని గురించిన మారు మనసు, నిత్య భోగాలను గురించిన మారు మనసు కాదు, కానీ నిత్య జీవార్థమైన మారు మనసు దేవుడు నాకు ఇచ్చి యేసుక్రీస్తును కనుగొనగలిగే భాగ్యము, నిత్య జీవాన్ని కనుగొని భూమి మీదే దానికోసం ప్రయాసపడగలిగే అట్టి భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నిత్య జీవార్థమైన మారు మనసు కలిగి దేవుని మహింపరిచేవారిగా బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా నిత్య జీవార్థమైన మారు మనసు భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఇచ్చినైనా నిన్ను మహింపరిచే భాగ్యమైన తండ్రి, ఆ నిత్య జీవార్థ ఫలముని పిల్లలు అనుభవించినట్లు కృప చూపమని అడుగుతూ తండ్రి, నైనా భూమి మీద ఉన్న బిడ్డలందరికీ మారు మనసు రక్షణ అయ్యా, వారి మనోనేత్రములు మీరు వెలిగించమని అడుగుతూ తండ్రి, ఉద్యోగాలకి వెళుతున్న బిడ్డలకు నైనా ఉద్యోగాలు లేకుండా ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు తెచ్చండి నైనా. చదువుల కోసం, వ్యాపారాల కోసం పరుగులు ఎడుతున్న బిడ్డలు ఏకోని లెగిసి మాటలు విని నిన్ను స్తుతించి నిత్య జీవార్థమైన మాటలు విని బయటికి వెళ్ళగలిగే భాగ్యం ఇవ్వమని, వాళ్ళ రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.